విజయవాడలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు. ఫస్ట్ యాక్టర్ ఉందని ఎవరు వస్తాడు? తగ్గుతూ ఉంటాడు ముఖేష్. నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం వాళ్ళు ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తున్నాం. మాట్లాడాలి, కాపాడు. బాధ్యత మీ పైన. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఆశాసన సందర్భంలో కూడా వస్తున్నాయి. మీరందరూ కూర్చోండి. మీ పక్కన మేము కూర్చుంటాం. సత్య సార్ అండి సార్ మీరే చాలా కష్టమైంది. సీరియస్గా ఉన్నారండి. పక్కన అదే అందరు సీరియస్గా ఉన్నారు. సార్ మేడం సరే మొన్న సరే కెమిస్ట్రీ మీరు బాగానే ఉందా? చాలా వీక్ సార్ కెమిస్ట్రీ. నేనే చెప్తానే మేడం గారు తెలుసా మీకు? సార్ రండి మీరు కూర్చోండి. అలా రమ్మ మనం ఇక్కడ మనం పదం విజయవాడలో లోకేష్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్. స్వాతి, పవన్ కళ్యాణ్ నిర్దేశించినటువంటి ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా విజయవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు ఆ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పుడు ఆయన మొత్తం అంతా అక్కడ ఏవైతే కాలేజీలో ఉన్నటువంటి ల్యాబ్లు తరగతులు కూడా మొత్తం పరిశీలించిన తర్వాత వెళ్ళి పిల్లలకు ఆ మధ్యాహ్న భోజనం యొక్క ప్రత్యేకత, అలాగే దానిలో ఏమేమి అందించబోతున్నారు, ప్రతిరోజు ఎలా ఉండబోతుంది, పౌష్టికాహారాన్ని ఏ విధంగా అందిస్తారనే వివరాలను కూడా ఆయన తెలిపేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ప్రతి విద్యార్థికి కూడా ఖచ్చితంగా విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందని, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకున్న ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో ఎంతో అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ రకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి
ఈ రకమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో ఈ పథకంకి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత విద్యార్థులతో పాటు అంటే విద్యార్థులు కూర్చుని భోజనం చేయడానికంటే ఈ రోజు చేసినటువంటి ఏర్పాట్లలో అక్కడ లోకేష్ కూడా వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు అని అయితే సమాచారం చెప్తున్నారు. అది జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని అంటే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో అలాగే కూడా పూర్తి స్థాయిలో జూనియర్ కళాశాలలు అన్నింటిలోనూ కూడా స్థానికంగా ఉండేటువంటి నేతలందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో ఆ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైనటువంటి అలాగే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించడమే కాకుండా వాళ్ళ విద్యకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేలాగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. స్వాతి. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. And Honorable Minister for Human Resources Development, IT, Electronics and Communication, Sri Nara Lokesh sir. A round of applause please as we extend our heartfelt gratitude for their unwavering support. I also welcome Sri Satyakumar Yadav sir, in charge Minister of NDR District and Minister of Health, Family Welfare and Medical Education. Sri Kesineni Sivanath sir, Member of Parliament, Vijayawada Lok Sabha Constituency. Our MLA sir, Sri Bonda Uma Maheswar Rao sir, MLA of Gannavaram Y Venkat Rao sir, Secretary HRD Sri Kona Shashidhar IAS sir, Commissioner of Police Vijayawada Sri Rajshekhar Babu IPS sir, Sri Lakshmi Shah IAS sir, NDR District Collector, Dr. Kritika Shukla IAS Ma'am, Commissioner of Intermediate Education, Sri B. Srinivas IAS sir, Director of Midday Meal, Sri CSSN Reddy sir, Principal of Government Junior College, Paikapuram. And I also request my friends Rajya Lakshmi, 2nd MPC and Lokesh 2nd MPC to join with them. Thank you. ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. మా తెలుగు తల్లి అంటూ వచ్చేస్తున్నారు జాహ్నవి, అనుష్క, డి కీర్తన, విక్టర్ రాణి, సంధ్యారాణి మేడం, జేఎల్ఎన్ కామర్స్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో
బ్రహ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధియుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులో రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుదాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. Thank you. I welcome Secretary, Human Resource Development, Government of Andhra Pradesh, Sri Kona Shashidhar IAS sir, to offer opening remarks about this program. కాస్త సర్దుకోండి ప్లీజ్. పిల్లలు ఈవెంట్ కదా, సార్కి అందరు కనిపించేలా. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవనీయులు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మార్చులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారికి, స్థానిక శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు గారికి, శాసనసభ్యులు వెంకట్రావు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఎస్పీడీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విద్యా చరిత్రలో ఇది ఒక మైలురాయి, కొత్త మైలురాయి. ఇంత చక్కటి శుభ ప్రయాణంలో మీ అందరితో పాటు నేను కూడా దీంట్లో భాగమవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మన రాష్ట్రం ఒక నాలెడ్జ్ ఎకానమీగా రూపుదిద్దుకోవాలని, అంటే ఒక జ్ఞాన వ్యవస్థలాగా రూపుదిద్దుకోవాలని. మరి ఈ ప్రయాణంలో విద్యా వ్యవస్థ అంటే పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, కాలేజ్, యూనివర్సిటీ విద్య, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరి ఇటువంటి విద్యాశాఖని ముందుండి నడిపిస్తూ చక్కటి విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్య అందించాలని చెప్పి